ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఫీషియల్ టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అందరూ అనుకుంటున్నట్టే డ్రాగన్ అనే క్రేజీ టైటిల్ ని ఫిక్స్ చేస్తూ ఏకంగా 4 minutes 28 seconds ఒక భారీ గ్లిమ్స్ ని విడుదల చేశారు. యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేసిన ఈ గ్లిమ్స్ పూర్తి రివ్యూ చూద్దాం. ప్రశాంత్ నీల్ ఈసారి ఓపీఎం ని తీసుకున్నాడు. ఓపీఎం అంటే నల్లమందు, ఆ డ్రగ్ మాఫియా బ్యాక్డ్రాప్ తీసుకున్నాడు చెప్పొచ్చు. 1967 టైంలో జరిగే ఈ నల్లమందు తోటల పెంపకం కానీ, నల్లమందు యుద్ధాలు అండ్ ఆఫ్ఘనిస్తాన్ గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల చుట్టూ తిరిగే ప్రమాదకరమైన డ్రగ్ ట్రేడింగ్ మాఫియా కథాంశంతో ఈ స్టోరీ అనేది తెరకెక్కుతుంది. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి మెయిన్ ఎగ్జిక్యూషనర్ గా లూగర్ అనే ఇంటెన్స్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ మేక్ ఓవర్ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. లీన్ అండ్ రఫ్ బాడీ లాంగ్వేజ్ తో కళ్ళల్లోనే క్రూరత్వాన్ని చూపిస్తూ నీల్ మార్క్ హీరోగా అదరగొట్టాడని చెప్పొచ్చు. ఎన్టీఆర్ తన బేస్ వాయిస్ తో చెప్పిన డైలాగ్ థియేటర్ లో పూనకాలు తెప్పించిన ఖచ్చితంగా. స్టోరీలో విలన్లను ఏర్పారిస్తే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ పాత్రలో అనిల్ కపూర్ ఎంట్రీ అదిరిపోయిందని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ రోల్ ని చాలా ఇంటెన్స్ వేలో చూపించారు. అండ్ వీరితో పాటు మలయాళం యాక్టర్ బిజు మీనన్, అశుతోష్ రాణా కూడా ఈ గ్లిమ్స్ లో కనిపించారు. అండ్ కేజీఎఫ్ సలార్ మూవీస్ లో లాగానే ప్రశాంత్ నీల్ తన డార్క్ థీమ్ ని ఈ మూవీలో కూడా కంటిన్యూ చేశాడని చెప్పొచ్చు. అండ్ రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతుందో రీసౌండ్ తెప్పించేలా ఉందని చెప్పొచ్చు. అండ్ ఇది కేవలం చిన్న గ్లిమ్స్ మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ మైండ్ లో ఉన్న ఒక కంప్లీట్ డ్రాగన్ వరల్డ్ ని పరిచయం చేసే ఒక భారీ వీడియో. కేజీఎఫ్ లో గోల్డ్ మైన్స్, సలార్ లో కాన్సర్ లాగా ఈసారి డ్రాగన్ లో ఆఫ్ఘన్ మాఫియా సామ్రాజ్యాన్ని నీల్ మామ గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద డెవిల్ ఈస్ బార్న్ అంటూ ఎన్టీఆర్ గర్జన మొదలైందని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.